ఇదిగోండి సార్, ఈ క్షణం నుంచి ఇల్లు మీది. బంగారం లాంటి రాజబాబు మనసుని బాధ పెట్టినారు. ఆ బాబు సాగు కోరుకున్నారు. ఇప్పుడు ఎవరు ఎదురుపాలైనారు? నిలబడడానికి చెట్టు నీడ కూడా దొరకకుండా చేస్తాను. అంటే ఇంకా మమ్మల్ని పతనం చేయాలనుకుంటున్నావా? అందులో అనుమానమే వద్దు. ఏరా, కష్టంలో కూడా ఈ స్నేహితుడు గుర్తుకు రాలేదా? దేశ విదేశాల్లో వ్యాపారాలు చేసి కోట్లు సంపాదించావు. మీ అన్నయ్య చిన్న తొందరపాటుకి అంతా పోగొట్టుకుని ఇలా రోడ్డు మీద నిలబడినప్పుడు కూడా నేను గుర్తుకు రాలేదురా? ఈ పరిస్థితుల్లో ఏ మొహం పెట్టుకుని కలవమంటారా? రేయ్, సుఖంలో ఉన్నప్పుడు బంధువుల దగ్గరికి వెళ్ళాలి, కష్టంలో ఉన్నప్పుడు స్నేహితుడి దగ్గరికే వెళ్ళాలిరా. నా పరిస్థితి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే నేను రాలేదు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావన్నదానికన్నా ఇప్పుడు కూడా నువ్వు నా దగ్గరికి రాలేదే అని ఎక్కువ బాధగా ఉందిరా. ఏ, అందరిలాగా ఈ స్నేహితుడు కూడా నిన్ను పట్టించుకోడు అనుకున్నావా? అదేం లేదురా. నీ దగ్గర డబ్బు లేకపోతే ఏమైందిరా? నా దగ్గర ఉంది. ఎంత కావాలో చెప్పు, గంటలో ఎలా చేస్తాను. ఇప్పుడు నాకు డబ్బులు ఎందుకురా? ఎందుకేంట్రా? ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయి. ఇలాగే తిరుగుతూ ఉంటావా? నిజంగా నాకు సాయం చేస్తావా? ఏంట్రా మాటలు? కష్టంలో ఉన్నావు కదా అని నీతో తమాషాలు ఆడుతున్నాను అనుకున్నావా? చెప్పు, ఏ బిజినెస్ చేస్తావు? ఎంత పెట్టుబడి కావాలి? నాకు అవేం వద్దురా. నీ ఆఫీస్లో నాకు తగ్గ జాబ్ ఉంటే ఇవ్వు, అది చాలు. ఏంట్రా, నా ఆఫీస్లో నా దగ్గర జాబ్ చేస్తావా? అంత కర్మేంట్రా నీకు? నీ తెలివితేటలు నాకు తెలియవా? ఏ బిజినెస్ నువ్వు పెట్టినా వితిన్ 1 monthలో నువ్వు డెవలప్ అవుతావు. పోయింది మా డబ్బు కాబట్టి పోయింది అన్న బాధ తప్ప భయం లేకుండా బతుకుతున్నా. నీ దగ్గర డబ్బులు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేసి రేపు అందులో ఏమాత్రం నష్టం వచ్చినా అయ్యో నా ఫ్రెండ్ డబ్బులు నాశనం చేశానని నేను బాధపడాల్సి వస్తుంది. రేయ్, నేను నిన్ను తిరిగి అడిగితే కదరా నువ్వు బాధపడాలి. వద్దురా. జీవితంలో వచ్చే ప్రతి మలుపుకి అవతల ఏదో ఉంటుంది. అక్కడికి చేరే వరకు అలా వెళ్తూనే ఉండాలి. జీవితంలో కొన్ని నేర్చుకోవడానికి నాకు ఇది అవకాశం అనుకుంటాను. అవకాశం ఉంటే నాకు ఒక జాబ్ ఇప్పించు, చాలు. రేయ్, ఇంత బతుకు బతికి నా దగ్గర జాబ్ చేస్తావా? రే, డిగ్రీ చదివిన వాడికి మళ్ళీ ఎల్కేజీలో చేరే అవకాశం రాదురా. కానీ నాకొచ్చింది, నన్ను నేర్చుకోనేమో.
ఏంటండి అలా చూస్తున్నారు? నీకీ కష్టాలు నా వల్లే కదా. ఇందులో కష్టమే ఉందండి. నా ఇంటి పని నేను చేసుకుంటున్నాను. అంత గొప్ప స్థాయి నుంచి నిన్ను ఈ చిన్న ఇంటికి తీసుకొచ్చి పడేశాను. ఆడది కోరుకునేది ఇల్లు విశాలంగా ఉండాలని కాదండి, భర్త మనసు విశాలంగా ఉండాలని. మంచి భర్త తోడుగా ఉంటే అడవి కూడా అయోధ్య నగరమేనండి. నా ఆవేశంతో కుటుంబాన్ని బాధపెడుతున్నా నేనేం మంచివాడిని అర్చనా? కోపం మీ బలహీనత, ప్రేమ మీ బలం. ఇన్నాళ్ళు ఆ ప్రేమతో నన్ను బాగానే చూసుకున్నారుగా. కానీ ఈరోజు కష్టపెడుతున్నాను కదా. జీవితం అంటే ఇచ్చింది తీసుకోవడమేనండి. జీవితం మనకేమిస్తుందో మీరు నాకదే ఇవ్వగలరు. ఇది జీవితం ఇచ్చింది కాదర్చన. నా అహం నాకిచ్చిన బహుమానం, నా ఆవేశం నాకు విధించిన శిక్ష. భార్యవైనందుకు ఆ శిక్ష నువ్వు అనుభవిస్తున్నావు. భర్తగా మీరేమిచ్చినా సంతోషంగా తీసుకోవటమే నాకు అలవాటు. మీ భార్యగా మీ జీవితంలోకొచ్చాక మీ భార్యగా ఈ రోజు వరకు గొప్పగానే బ్రతికాను. ఇప్పటికీ బ్రతుకుతూనే ఉన్నానండి. పూలమ్మిన చోట కట్టెలు అమ్ముకోలేక ఊరికి చివరగా ఈ చిన్న అద్దింట్లో తెచ్చిపడేయడం కూడా గొప్పేనా? ఇంత కష్టంలోనూ ఇంట్లోనే ఉంచారు గాని ఏ చెట్టు కిందో ఉంచలేదుగా. అయినా భార్య కోరుకునేది భర్త పక్కన ఉండాలని కాని బంగళాలో ఉండాలని కాదండి. ఇన్నాళ్ళు ఏ కష్టం లేకుండా బతికావు. ఈరోజు ఈ ఇంటి పని, వంట పని అన్నీ నువ్వే చూసుకుంటున్నావు. నువ్వు కష్టపడుతున్నా ఏమీ చేయలేని చేతగాని వాళ్ళ ఉండిపోయాను. మీరలా అనుకుని బాధపడొద్దండి. నా కష్టం శారీరకమే, కాని మీ కష్టం మానసికం. 10 మందిలో గొప్పగా బ్రతికిన మీరు ఈ రోజులా ఏమీ లేకుండా ఏం చెయ్యాలో అర్థం కాకుండా బ్రతకడం అంటే అదెంత నరకమో నాకు తెలుసండి. అంతకన్నా కష్టమేం కాదుగా నాది. అడిగింది కాదనకుండా ఇచ్చిన నా భర్త ఇలా బాధపడుతూ ఉంటే ఏమీ చెయ్యలేకపోతున్నానే అని బాధపడాల్సింది నేనండి. నా కష్టం గురించి ఆలోచించొద్దు. నేనేదో బాధపడుతున్నానని మీరు బాధపడద్దు. ఉంటే తిందాం, లేకపోతే పస్తులుందాం. ఒకవేళ ఈ కష్టాలు మనల్ని కాటి వరకు తీసుకువెళ్తే కలిసే వెళ్దామండి. చావైనా బ్రతకైనా, కష్టమైనా సుఖమైనా మీతోనేనండి. అర్చన,
ఆగరా. రాత్రి ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళింట్లో వీళ్ళింట్లో ఉండాల్సిన అవసరం నీకేం వచ్చింది? మరి ఈ డబ్బా ఇంట్లో ఉండమంటారా? డబ్బా ఇల్లా? ఇది కూడా లేకుండా చాలా మంది రోడ్ల మీద పడుకుంటారు తెలుసా? నాకంత కర్మేం పట్టలేదు డాడీ. ఏసీ లేకుండా ఇరుకిరుగ్గా ఇంట్లో ఎలా ఉంటారు డాడీ? లగ్జరీలు ఉన్నంతకాలం అనుభవించావు. పరిస్థితి తెలిసి ఇంకా ఏసీలు కావాలి, కుషన్ బెడ్స్ కావాలి అంటే కుదరదు. ఇంత డట్టిగా మీరెలా ఉండగలుగుతున్నారు గానీ నేనైతే ఉండలేను. రంజిత్, మీ డాడీ కన్నా గొప్పగా బ్రతికావా నువ్వు ఉండలేకపోవడానికి? ఎన్ని రోజులు అలా ఫ్రెండ్స్ ఇళ్లలో పడుకుంటావు? జీవితం అంటే కష్టం సుఖం రెండూ అనుభవించాలి. అప్పుడే నీ వయసుకి జీవితం అంటే ఏంటో అర్థం అవుతుంది. నా వల్ల కాదు మమ్మీ. నీ వల్ల కాదు అంటే నీ కోసం లేని లగ్జరీలు ఎక్కడి నుంచి తీసుకురమ్మంటావరా? ఎలాగో సెలవులు అయిపోయినాయిగా, నాకు టికెట్ బుక్ చేయండి. నేను ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను. ఏంట్రా ఇంటి పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నావు? ఇంకా నువ్వు అక్కడ చదువుకోవాలనుకుంటున్నావా? మరి మానేమంటారా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అది తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఏంటి, చదువు మానేయాలా? మానేసి ఇక్కడేం చేయాలి? బ్రతకడానికి 100 దారులుంటాయి. ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఇక్కడే చదువుకో. ఆ మాత్రం నన్ను చదివించలేనప్పుడు నన్ను అక్కడ చేర్పించడం ఎందుకు? ఇప్పుడు నేను మధ్యలో చదువు మానేశానంటే నా ఫ్రెండ్స్ ముందు ఎలా తలెత్తుకొని తిరగాలి? తప్పదు. మళ్ళీ తలెత్తుకునే పరిస్థితి వచ్చే వరకు తల దించుకుని తిరుగు. నష్టమేం లేదు. అంతేగాని అది కావాలి ఇది కావాలని డిమాండ్ చేయకు. నేనెలా బ్రతకలేను డాడీ. బ్రతకాలి. ఉన్నప్పుడు అడగకుండానే అన్ని ఇచ్చాను. ఈ రోజు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు. ఏమీ లేకపోతే అప్పు తీసుకోండి. అంతేగాని మధ్యలో నా చదువు మానేమంటే ఎలా? ఏంట్రా మీ డాడీ మీదే గొంతులేస్తోంది? ఆయనకెదురు మాట్లాడే అంత పెద్దవాడివైపోయావా? మరి చదువు మానేమంటే ఎలా ఉంటుంది? మానేయాలి. నోరు మూసుకుని నేను చెప్పింది చెయ్యి. ఏమండి మీరు ఊరుకోండి. ఏంటి మమ్మీ ఇదంతా? నువ్వు నోరు మూసుకుని లోపలికి పద. పద. ఏరా మీ డాడీ ఎన్ని బాధల్లో ఉన్నారు? ఆయనతో అలాగేనా మాట్లాడేది? ఆయన బాధల్లో ఉంటే నా చదువు మానిపిస్తారా? ఇప్పుడు నీకేం కావాలి? నాకు 1 లక్ష రూపాయలు ఇస్తే నా పాటికి నేను ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకుంటాను. సరే, ఆ 1 లక్ష రూపాయలు నేను ఏర్పాటు చేస్తాను. ఊరికి వెళ్ళి డాడీతో వాదించుకో. త్వరగా పని చేయ మమ్మీ. ఇక్కడ ఉండాలంటేనే ఇరిటేషన్ గా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? 1 లక్ష రూపాయలు ఎలా ఏర్పాటు చేయాలి? ఓ హై సి. అవునమ్మా. అంతేకాదు, శక్తి పేపర్లో మీ ఆర్టికల్స్ అన్నింటినీ రెగ్యులర్గా ఫాలో అవుతుంటానమ్మా. మీ ప్రతి ఆర్టికలు హార్ట్ టచింగ్గా ఉంటుందమ్మా. థ్యాంక్స్ సార్. మేం త్వరలో కొత్తగా ప్రింట్ మీడియాలోకి రాబోతున్నాం. నీలాంటి టాలెంటెడ్ పర్సన్స్ ఉంటే మంచిదని నా ఫీలింగ్. నా పేపర్కి వర్క్ చేస్తావమ్మా? సారీ సార్, నేను ఆల్రెడీ శక్తి పేపర్లో వర్క్ చేస్తున్నాను. అక్కడ ఎడిటర్ గారు నన్ను ఆయన కూతుర్లా చూసుకుంటున్నారు. పైగా ఆయన నన్ను బాగా నమ్మారు. శాలరీ నువ్వు అడిగినంత ఇస్తానమ్మా. ఇక్కడ సమస్య శాలరీ కాదు సార్, కమిట్మెంట్. అడగగానే నన్ను నమ్మి నాకు పనిచ్చారు. ఈరోజు మీరు నా ఆర్టికల్ బాగుందన్నారే, అలా రాయగలిగే స్వేచ్ఛనిచ్చారు. జీతం కోసం మరో చోటికి రావడం అంటే అది నమ్మక ద్రోహం అవుతుంది కదా సార్. గ్రేట్ అమ్మా. నీ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. నీలాంటి మంచి పర్సన్ అక్కడ వర్క్ చేయడం వాళ్ళ అదృష్టం అమ్మా. మీ ఆఫర్ని కాదన్నందుకు నన్ను క్షమించండి సార్. అయ్యో పర్వాలేదమ్మా. నాకు ఆఫీస్కి టైం అవుతుంది, బయలుదేరుతాను సార్. అలాగేనమ్మా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.
ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మేనేజర్ గారు ఎవరండి? అదిగో ఫోన్ మాట్లాడుతున్నారే, ఆయనే. ఓ, థ్యాంక్ యూ. వెల్కమ్. ఓకే, మీరు వచ్చాక కలుద్దాం, చూద్దాం. ఇంకా అలాగే సరే, ఉంటాను. ఎవరు కావాలి? నా పేరు కృష్ణ అండి. ఇక్కడ జాబ్ వేకెన్సీస్ ఏమైనా ఉన్నాయేమోనని. జాబ్ వేకెన్సీనా? ఏం చదువుకున్నావేంటి? అదే డిగ్రీ చేశానండి. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తానండి. ఏ పనైనా అంటే అడ్డమైన పనులు చేయలేవుగా? ప్రస్తుతానికి ఈ ఆఫీసులో ఏ పనులు లేవు గానీ వెళ్ళు. ఇన్ని వివరాలు అడిగారంటే జాబ్ లేకుండా ఉంటుందా సార్? ప్లీజ్ సార్, ప్లీజ్. అరే, వివరాలు అడగడం కూడా తప్పేనా? ఇంత నేరుగా వచ్చి అడుగుతున్నావు, కదేంటా అని అడిగానంతే. ప్లీజ్ సార్, ఏ చిన్న వర్క్ అయినా పర్వాలేదు, నేను చేస్తాను సార్. నాకు పని ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. ఒక్క అవకాశం సార్, ఈ ఒక్క అవకాశం ఇస్తే చాలు సార్. ప్లీజ్ అండి, ప్లీజ్ నాకు చిన్న పని ఇప్పించండి సార్. నేనేమన్నా ఎండీనా నీకు పని ఇవ్వడానికి? మేనేజర్ని. పోనీ మీ సార్ని కలవమంటారా సార్? ఏంటి, మా సార్ని కలుస్తావా? నీ ఉద్యోగం సంగతేమో గాని నన్ను ఉద్యోగంలోంచి పీకించేలా ఉన్నావుగా. వెళ్ళవయ్యా, వెళ్ళు. అది కాదు సార్, ప్లీజ్ అండి. సార్, ఒక్కసారి కలిసి అవకాశం ఇప్పించండి. మీ ఎండి గారిని నేను ఎలాలో బతిమలాడుకుంటాను. ప్లీజ్ సార్, ప్లీజ్ ఒక్క అవకాశం ఇప్పించండి సార్. చాలా కష్టాల్లో ఉన్నాను సార్. నిన్ను లోపలికి రానివ్వడమే పొరపాటైపోయిందిగా. ఇక్కడ ఉద్యోగాలేం లేవు, ఉన్నవాళ్ళనే పీకేయాలనుకుంటున్నారు. వెళ్ళవయ్యా, వెళ్ళు. ముందు బయటికెళ్ళు. సార్, ప్లీజ్ సార్. ముందు బయటికి వెళ్ళమంటున్నానా? వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇక్కడ ఉద్యోగాలేం లేవు, వెళ్ళవయ్యా, వెళ్ళు. ఏంటమ్మా చందు, నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు డాడీ. ఎందుకమ్మా? మన పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో కళ్ళారా చూశాను కదా. ఏనాడు ఎవరి ముందు తల ఉంచని నా తండ్రి ఈరోజు ఒక మామూలు వ్యక్తిలాగా నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడుగుతుంటే ఏ కూతురికి మాత్రం నిద్ర పడుతుంది డాడీ. అంటే నువ్వు చూశాను డాడీ, మీరు ఆఫీస్ బయట మాట్లాడుతుంటే చూశాను. మీరు వెళ్ళి ఒక మామూలు ఉద్యోగితో అంత పరిస్థితి మీకెందుకు డాడీ?
ఈరోజు మీ డాడీ ఆ ఉద్యోగి ఖరీదు కూడా చేయడు కదమ్మా. చెట్టు మీద నుంచి జారిపడినంత మాత్రాన పడిపోయినట్టు కాదు డాడీ. పట్టు తప్పు జారినా పట్టుదలతో పైకెళ్తారు. మీ పరిస్థితి కూడా అంతే డాడీ. ఎక్కాలంటే ముందు మొదలు పెట్టాలి కదమ్మా. ఇంట్లో ఖాళీగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటే ఏం జరగదు కదా. ఇంటి గురించి మీకు దిగులెందుకు డాడీ, నేనున్నాను కదా. కూతురి కష్టాల్ని కూర్చొని తినే వయసు నాకింకా రాలేదమ్మా.